తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మరో 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన పోలీసు రిక్రూట్మెంట్ ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ దొంగ తెలివితేటలు మరోసారి బయటపడ్డాయని ట్వీట్ చేశారు. క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే తొలిసారి కాదు, చివరిసారి కూడా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 6,956 స్టాఫ్ నర్సులు, 15,770 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తయింది. దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెలువడడం లేదు. రిక్రూట్మెంట్తో ఎలాంటి సంబంధం లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేసేందుకు తామే నియామకాలు చేపట్టినట్టు చెబుతున్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి తన నోటితో అబద్దాలాడటం సిగ్గుచేటు అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాగా ఇటీవల స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు ఎంపికైన వారిని సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక పోలీసు ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం హయాంలోనే నోటిఫికేషన్ రాగా కోర్టు కేసులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారికి నియామక పత్రాలు అందజేయలేదు.